మిత్రులారా అందరికీ నమస్తే. మనం ఖమ్మంకి ఇది యూనివర్సిటీగా భావిస్తారు. ఖమ్మం జిల్లా ప్రజలందరూ కూడా తెలంగాణ రాష్ట్ర యూనివర్సిటీలలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్స్ రెగ్యులరైజ్ చేయాలని డిమాండ్ చేస్తూ నిరవధిక సమ్మె రిలే దీక్ష జరుగుతూ ఉన్నాయి. ఖమ్మం కేయూపీఈసీ అంటాం మేము. ఖమ్మం యూనివర్సిటీ పీజీ సెంటర్గా దీన్ని పిలవబడుతున్నప్పుడు కూడా ఇదే పెద్దగా ఉన్నది. హైయర్ ఎడ్యుకేషన్కి సంబంధించి అనేక ప్రైవేట్ ఇన్స్టిట్యూట్స్ ఉన్న ఇదే పెద్ద తలకాయగా మనకు కనిపిస్తున్న నేపథ్యంలో వీళ్ళు ఎందుకు అజిటేషన్కి వెళ్ళారు తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. గత 10 రోజులుగా 12 యూనివర్సిటీలో చేస్తున్న కాంట్రాక్ట్ అండ్ పార్ట్ టైం అధ్యాపకులందరూ అందరం కూడా అన్ని యూనివర్సిటీలో ఏ యూనివర్సిటీకి ఆ యూనివర్సిటీ ధర్నాలు చేయడం జరిగింది. అది కూడా ధర్నాలు ప్రశాంతంగా ఎవరికి ఏ విధమైన ఇబ్బంది కలగకుండా అందరం కూడా మేము ధర్నా ఎవరికి వాళ్ళ మా యొక్క హక్కులు ఏవైతే ఉన్నాయో మా యొక్క ఉద్యోగ భద్రత ఇప్పుడు ఏవైతే ఉన్నాయో పర్మనెంట్ కానీ కాంట్రాక్ట్ పర్మనెంట్ కానీ లేకపోతే అదేవిధంగా పార్ట్ టైం వాళ్ళకి కాంట్రాక్ట్ కానీ ఇవన్నీ కూడా మేము ప్రశాంతంగా ఎవరికి ఏ విధమైన డిస్టర్బెన్స్ లేకుండా ప్రశాంతంగా మేము ఉద్యమాన్ని కొనసాగిస్తున్నాం. అన్ని యూనివర్సిటీలో కూడా టెంట్లు వేసి ఎక్కడికక్కడ కూడా ఉద్యమాన్ని కొనసాగిస్తున్నారు. 12 యూనివర్సిటీలో కూడా 1277 మంది అధ్యాపకులందరూ కూడా దీన్ని అన్ని చోట్ల కూడా 100% ప్రశాంతంగా 100% అందరూ కూడా పార్టిసిపేట్ చేస్తూ ఉన్నారు. ఎందుకంటే ఇప్పుడున్న పరిస్థితి ఏంటంటే ఈ యొక్క జీవో 21 రావటం వల్ల ఏమవుతుందంటే ఇప్పుడు ఇన్ని సంవత్సరాల నుంచి 15-20 సంవత్సరాల నుంచి 25 సంవత్సరాల నుంచి చేస్తున్న అధ్యాపకులందరూ కూడా జీవో 21 తోటి కొత్త వాళ్ళని తీసుకోవటం వల్ల వీళ్ళందరూ కూడా రోడ్డు మీద పడాల్సిన అవసరం ఉంటుంది. ఇప్పుడు అందరూ కూడా పిల్లలు పెద్దోళ్ళు అయ్యారు. అందరూ కూడా సార్ జీవో 21కి సంబంధించి ఏమున్నది అందులో అది చెప్తాను. ఇప్పుడు దానివల్ల జీవో 21 అంటే ఏంటంటే కొత్తగా రిక్రూట్మెంట్ చేసుకోవటం కోసం తీసిన జీవో 21 అసిస్టెంట్ ప్రొఫెసర్స్ రిక్రూట్మెంట్ కోసం చేసింది జీవో 21. అదే కనుక అడ్వర్టైజ్మెంట్ వచ్చి వాళ్ళని కనుక తీసుకుంటే ఇప్పుడు ఇన్ని సంవత్సరాల నుంచి చేస్తున్న అధ్యాపకులందరూ కూడా రోడ్డు మీద పడాల్సి వస్తుంది. మరి వాళ్ళ పిల్లలు వాళ్ళందరూ కూడా ఇప్పుడు ఇంటర్మీడియట్ 10th క్లాసు 7th క్లాసు 8th క్లాసు అన్ని రకాల ఉన్నారు. మరి వీళ్ళందరూ మొత్తం ఫ్యామిలీతో రోడ్డుని పడాల్సిన అవసరం వస్తుంది. కాబట్టి దీన్ని యాక్చువల్లీ ఏంటంటే మేము మంచిగా రేవంత్ రెడ్డి గారిని మేము గెలిపించుకున్నాం. రేవంత్ రెడ్డి గారు అంటే రేవంత్ రెడ్డి గారే మాకు చేస్తాడన్న నమ్మకం మాకుంది. రేవంత్ రెడ్డి గారే మాకు చేస్తాడన్న నమ్మకంతో కాంగ్రెస్ గవర్నమెంట్ని రేవంత్ రెడ్డి గారిని మేము గెలిపించుకున్నాం. మంచి ఎందుకంటే ఆయన మీద మాకు నమ్మకం ఉంది, ఆయన చేస్తాడని నమ్మకం ఉంది. రేవంత్ రెడ్డి గారు కూడా మాకు ఆల్రెడీ ఇన్సూరెన్స్ ఇవ్వడం జరిగింది. అందుట్లో ఇంకోటి ఏంటంటే మేనిఫెస్టోలో కూడా పెట్టారు. ఇది ఎన్నికల మేనిఫెస్టోలో యూనివర్సిటీలో కూడా ఉన్న కాంట్రాక్ట్ అధ్యాపకులు పార్ట్ టైం అధ్యాపకులని చేస్తామని చెప్పేసి దాంట్లో మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది. దెన్ అదేవిధంగా మేనిఫెస్టోలో పెట్టారు కాబట్టి రేవంత్ రెడ్డి గారు కూడా నాకు కలిసినప్పుడల్లా మా అధ్యాపకులు అందరూ పోయి ఆయన కలిసినప్పుడల్లా కూడా నాకు గుర్తుంది, నేను చేస్తాను, నేను తొందరలోనే చేస్తానని ఆయన కింద వాళ్ళని కూడా చెప్తా ఉంది. అయితే దానికి సంబంధించిన ఏదైతే ఉందో రేవంత్ రెడ్డి గారు కానీ వాళ్ళ అధికారులు కానీ వాళ్ళు చేయడానికి సిద్ధంగా ఉన్న కొంతమంది ఏంటంటే అడ్డం పడుతున్నారు. ఎందుకంటే రిక్రూట్మెంట్ దానికి అడ్డం పట్టడానికి కారణం ఏందో మాకు తెలియదులే, కానీ కొంతమంది అడ్డం పట్టడం అనేది జరుగుతూ ఉంది. వాళ్ళు ఎవరు ఏంటి అనేది మనం చెప్పకూడదు. వాళ్ళు అడ్డం పట్టడం వల్ల ఏమవుతుందంటే రేవంత్ రెడ్డి గారికి కమ్యూనికేషన్ రాంగ్ పోతుంది అనేది మాకు ఏంటంటే వాళ్ళందరూ కాదు, అడ్డం పడేటోళ్ళు కాదు. రేవంత్ రెడ్డి గారు సార్ మీద మాకు మంచి విశ్వాసం ఉంది. ఆయన కంపల్సరీ చేస్తాడనే నమ్మకం మాకు చాలా ఉంది. ఎందుకంటే అంత ధైర్యం ఉన్న మనిషి, అంత మంచి పొలిటికల్ లీడరు మేనిఫెస్టోలో పెట్టారు. కాబట్టి రేవంత్ రెడ్డి గారు కంపల్సరీ మా యొక్క సమస్యని అర్థం చేసుకొని ఆయన కంపల్సరీ మాకు న్యాయం చేస్తాడని చెప్పడం జరుగుతుంది. కారణం ఏంటంటే ఇంకొకటి ఏంటంటే రిక్రూట్మెంట్ చేసిన తర్వాత కూడా వాళ్ళు కొత్తగా వచ్చిన వాళ్ళు ఒక 5-6 సంవత్సరాలు 6-7 సంవత్సరాలు పడుతుంది వాళ్ళు మళ్ళీ ఫుల్ ఫ్లెడ్జెడ్ అధ్యాపకులుగా తయారు కావటానికి. మేము ఆల్రెడీ 15 సంవత్సరాలు 20 సంవత్సరాల నుంచి మేము చేస్తూ ఉన్నాం. అంటే మేము ప్రొఫెసర్ స్థాయి క్యాడర్లో ఉన్నాం. అంటే ఒక ప్రొఫెసర్ ఏ విధంగా టీచ్ చేస్తాడో మేము ఆ విధంగా టీచ్ చేయగలం. మేము అంత కెపాసిటీ వచ్చింది. రీసెర్చ్ పర్పస్ కానీ అన్ని రంగాల్లో కూడా మేము న్యాక్లో కూడా A+ గ్రేడ్ రావడానికి మేమే కారణం. వాళ్ళు రెగ్యులర్ వాళ్ళు 20 మంది 20% ఉంటే మేము 80 మంది ఉన్నాం. పార్ట్ టైం మేమందరం కలిసి కాంట్రాక్ట్ అందరం కలిసి 80% మేము ఉన్నాం. న్యాక్ A+ గ్రేడ్ తేయడానికి కారణం అయినా మేమందరము. ఇంకోటి ఏంటంటే 15 సంవత్సరాల నుంచి మాకు అడ్వర్టైజ్మెంట్లు లేవు.
అడ్వర్టైజ్మెంట్ లేక అడ్వర్టైజ్మెంట్ వస్తే మేము అప్పుడే అపాయింట్ అయ్యేటోళ్ళం. మేము అడ్వర్టైజ్మెంట్ రాకపోవడం వల్ల ఇంతవరకు అపాయింట్మెంట్ కావడం జరగలేదు. మరి 15 సంవత్సరాల పీరియడ్లో మా సర్వీసెస్ యూనివర్సిటీ గవర్నమెంట్ యూజ్ చేసుకోవడం జరిగింది. యూనివర్సిటీస్ యూజ్ చేసుకున్న తర్వాత కూడా మేము ఎన్నో రకాల ఇక్కడ అన్ని అడ్మినిస్ట్రేటివ్ పోస్టులో చేస్తూ ఉన్నారు. ప్రిన్సిపాల్ అయితే, వైస్ ప్రిన్సిపాల్ అయితే, జాయింట్ డైరెక్టర్ అయితే, దెన్ అదేవిధంగా హెచ్ఓడి, తర్వాత బీఓఎస్, అన్ని రకాల పోస్టులని చేసుకుంటూ మేము యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్లకు సహకరిస్తూ మేము ఇక్కడ కాలేజీలను నడిపించుకుంటూ ఇంత చేసి ఇన్ని సంవత్సరాలపై 20 సంవత్సరాలు సర్వీస్ చేసిన తర్వాత ఇప్పుడు బయటికి వెళ్ళిపోమంటే ఇది చాలా బాధాకరం. ఇది జెన్యూన్ కాజు. ఈ కాజు మీద మ్యాక్సిమం ప్రజలందరికీ కూడా టచ్ అయింది. ఇది ప్రజలందరూ కూడా దీని గురించి ఆలోచిస్తున్నారు. ఎందుకంటే ఇన్ని సంవత్సరాల తర్వాత బయటికి వెళ్ళిపోమంటే వీళ్ళు ఎక్కడికి పోతారు, వీళ్ళ పరిస్థితి లేదు ప్రజలందరూ కూడా ఆలోచిస్తున్నారు. స్టూడెంట్స్ కూడా అందరూ కూడా ఇటు సైడ్ ఆలోచించడం జరుగుతుంది. రేపు మా విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా మా కోసం రోడ్డు మీద పడతా ఉన్నారు. రోడ్డు మీద వస్తా అంటే మేమే ప్రస్తుతానికి ఆపుతా ఉన్నాం. ఇక స్టూడెంట్స్ కూడా ఇటువంటి పరిస్థితిలో స్టూడెంట్స్ కూడా రోడ్డు మీదకి వచ్చారంటే ఇంకా ఈ పరిస్థితి. అందుకని ఏంటంటే దయచేసి మేము సీఎం గారు ఉంచుకునేది ఒకటే, మాకు ఉద్యోగ భద్రత. ఒకవేళ ఫస్ట్ రెగ్యులర్ చేయండి. రెగ్యులర్ ఒకవేళ లేట్ అయ్యే పరిస్థితుల్లో మాకు ఉద్యోగ భద్రత ఏంటంటే మెయిన్ బేసిక్, డిఏ, హెచ్ఆర్ఏ 3% ఇంక్రిమెంట్ తోటి కూడిన ఉద్యోగ భద్రత మాకు ఇవ్వండి. ఇస్తే మేమంటే మీరు కాంట్రాక్ట్ వాళ్ళకి స్కేల్ ఇవ్వండి. అదేవిధంగా పార్ట్ టైం వాళ్ళకి కూడా వాళ్ళకి స్కేల్ ఇవ్వండి. లేకపోతే ఒకవేళ ఇది వీలు కాకపోతే వాళ్ళకి కాంట్రాక్ట్ చేయండి. చేసినప్పుడు ఏమైందంటే యూనివర్సిటీలు ఏ విధంగా ఎట్లా నడుస్తాయో మీరు చూడండి. మీరు మాకు ఇచ్చిన తర్వాత యూనివర్సిటీలు ఏ స్థాయిలో ఉంచుతామో మీరు చూడండి. అప్పుడు మాకు ఇవ్వండి, మాకు టైం ఇవ్వండి. 1 సంవత్సరం 2 సంవత్సరాల్లోనే మేము ఆల్రెడీ మేమేందనేది చూపిస్తాం ఏది మా యొక్క మెరిట్లో. కాబట్టి దయచేసి గౌరవలేని సీఎం గారికి మేము బాధా హృదయాలతోటి మేము విన్నవించుకుంటాను. దయచేసి ఈ యొక్క విన్నపాన్ని మన్నించవలసిందిగా సార్కి మేము కోరుకుంటున్నాం.